ఏ మొత్తం 6 కాఫీరా అన్న అన్న చెప్పరా. ఎప్పుడు చూసినా కేఫ్ 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 అంటూ చంపుతూనే ఉంటావు అన్న. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళొచ్చు అన్న. ఎక్కడికి వెళ్ళలేదు బిజీ టైంలో అన్న ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం అన్న. మన దగ్గర బోల్డ్ ఫుడ్ ఉంది, ఏది కావాలి తినిపో. అన్న రంజాన్ సీజన్ ఎట్లాగో ఎండ్ అయిపోతుంది కదా అన్న, హలీం తినిపించచ్చు అన్న. బా నీతో పెద్ద సాగుకు వచ్చిందిరా నాకు. సరే రా పోదాం. సరే అన్న. ఇక బయట చూసేమో దుమ్ము దుమ్ముగా కనబడుతుంది. ఈ వానలో బండ్లు వేసుకుని రయ్యమంటే మన తిరుపతిలో ఎంత ఫేమస్ అని హలీం నేషన్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక జస్ట్ 2 రోజులు ఉందన్నమాట మన హలీం సీజన్ ఎండ్ అవడానికి. ఇక్కడ మనకు మటన్ హలీం తో పాటు పత్తరకా కోసి ఉంటుంది. లైవ్ లో మన ముందర బండ మీద కాలుస్తుంటారు. దాని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఒక 3 మటన్ హలీంలు, ఒక పత్తరకా కోసి, ఒక రబడి అయితే తీసుకున్నాము. ఇక వేడి వేడి హలీంలో కొద్దిగా బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, కాజు, నిమ్మకాయ పిండుకొని తింటా అంటే టేస్ట్ మాత్రం బల్లా ఉన్నింది. అలాగే 4AM బిర్యానీలు తిని తిని బొరగొట్టాలకి మార్చి 19th 20th హలీం నేషన్ లో జాఫ్రాని మటన్ బిర్యానీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎగ్జాక్ట్ గా ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి ఎయిర్పోర్ట్ బస్ లో హలీం నేషన్ లో బిర్యానీ అవైలబుల్ గా ఉంటుంది. ఇక మీరు ఎంత మందికి హలీం అంటే ఇష్టమో కింద ఒక కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీ ముస్లిం ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేసి ఇక రంజాన్ ఆడకి జస్ట్ 2 రోజుల నుంచి జాఫ్రాని మటన్ బిర్యానీ హలీం తీసిస్తావు అని చెప్పేసి గట్టిగా అడగండి.